నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. లెజెండరీ గాయని ఎస్ జానకి మరణంతో భారత సినీ సంగీత ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆమె మరణంపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు సంగీతాభిమానులు జానకమ్మ ఆలపించిన అమర గానాలను మరోసారి వింటూ ఆమెకు స్వర నివాళి అర్పించారు. 7 దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం భారతీయ సినీ చరిత్రలో ఓ స్వర్ణ యుగంగా నిలిచిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు దాదాపు 20 భాషల్లో 50,000కు పైగా పాటలు ఆలపించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. భావోద్వేగాలను గాత్రంతోనే పలికించే అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. అందుకే ఆమెను గానకోకిల, స్వరకోకిల అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునేవారు. ఎన్నో జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, అపారమైన ప్రేమాభిమానాన్ని సొంతం చేసుకున్నప్పటికీ జానకమ్మ జీవితంలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో మహానటి సావిత్రితో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగానే ఉంటుంది. సాధారణంగా సావిత్రి నటించిన చిత్రాల్లో ఆమె పాత్రలకు ఎక్కువగా పి సుశీల లేదా పి లీల గాత్రదానం చేసేవారు. ముఖ్యంగా సావిత్రి తన అభినయానికి పి సుశీల గొంతు అద్భుతంగా సరిపోతుందని బలంగా నమ్మేవారట. అందుకే తనపై చిత్రీకరించే పాటలకు సాధ్యమైనంత వరకు సుశీలతోనే పాడించాలని కోరుకునేవారని సినీ వర్గాల్లో ప్రచారం ఉండేది. అయితే ఈ విషయం తెలియని జానకమ్మ ఒక తమిళ చిత్రంలో సావిత్రిపై చిత్రీకరించాల్సిన పాటను ఎంతో అద్భుతంగా ఆలపించారు. సంగీత దర్శకులు కూడా ఆమె గాత్రాన్ని మెచ్చుకున్నప్పటికీ చివరకు సావిత్రి ఆ పాటను తనకు సరిపోదని భావించి అదే పాటను మళ్లీ పి సుశీలతో రికార్డ్ చేయించినట్లు జానకమ్మ స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఈ ఘటన జానకమ్మను తీవ్రంగా బాధించిందట. తాను ఎంతో మనసు పెట్టి పాడిన పాటను చివరి క్షణంలో మార్చేయడంతో ఆమె మనసుకు గాయమైందని చెప్పుకొచ్చారు. ఆ సంఘటన తర్వాత సావిత్రి నటించే సినిమాలకు తాను పాటలు పాడకూడదని నిర్ణయం తీసుకున్నానని జానకమ్మ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ సావిత్రికి సుశీల గాత్రమే చాలా ఇష్టం. ఆమె అభినయానికి సుశీల గళమే బాగా సరిపోతుందని ఆమె అభిప్రాయం. అందుకే నేను పాడతానంటే ఆమె పెద్దగా ఒప్పుకునేవారు కాదు. ఆ తర్వాత ఒక సినిమాలో 'నీలీల పాడెద దేవా' అనే పాటను కూడా నేను పాడనని చెప్పేశాను. ఆ సినిమాలో సావిత్రి నటిస్తోందని తెలిసి దాదాపు 3 నెలలు ఆ పాటను పెండింగ్‌లో పెట్టాను. చివరకు దర్శక నిర్మాతలు సావిత్రి ఆ పాటలో ఉండదని చెప్పడంతోనే నేను పాడడానికి అంగీకరించాను. కానీ సినిమా మొదలయ్యాక చూస్తే అదే పాటలో సావిత్రి కనిపించింది. ఆ సంఘటన నాకు చాలా బాధ కలిగించింది అని చెప్పిన మాటలు అప్పట్లో సంచలనంగా మారాయి. అయితే ఈ విషయాన్ని జానకమ్మ ఎప్పుడూ వ్యక్తిగత ద్వేషంగా చెప్పలేదు. కళాకారుల అభిరుచులు, అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో వివరించే క్రమంలో మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు పి సుశీల, ఎస్ జానకి ఇద్దరు భారతీయ సంగీత ప్రపంచానికి 2 కళ్ళు లాంటివారని సంగీత దర్శకులు చెబుతుంటారు. ఇద్దరు వేలాది పాటలతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పోటీ ఉన్నప్పటికీ పరస్పర గౌరవం కూడా ఉండేదని పలువురు సంగీత ప్రముఖులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. జానకమ్మ తన కెరీర్‌లో ఘంటసాల, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, కెవి మహదేవన్, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, చక్రవర్తి, రాజ్ కోటి, కీరవాణి వంటి దిగ్గజాలతో కలిసి ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించారు. ప్రేమ, విరహం, భక్తి, జానపదం, విషాదం, ఉత్సాహం ఏ భావోద్వేగమైనా తన గాత్రంలో ప్రాణం పోసే అసాధారణ ప్రతిభ ఆమెకు సొంతం. అందుకే ఆమె పాటలు తరతరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. నేటికి యువత సోషల్ మీడియాలో జానకమ్మ పాటలను కొత్తగా ఆస్వాదిస్తుండడం ఆమె గాత్ర మాధుర్యానికి నిదర్శనం. ఇప్పుడు ఆమె మరణంతో అభిమానులు ఒక మహా గాన యుగానికి వీడ్కోలు పలుకుతున్నారు. అయితే జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది పాటలు ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాయి. సంగీతం ఉన్నంత కాలం ఎస్ జానకి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం ఆమె మరణం నేపథ్యంలో సావిత్రితో జరిగిన ఈ సంఘటన మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిని చారిత్రకంగా చెప్పబడే వ్యక్తిగత అనుభవంగా మాత్రమే చూడాలి కానీ ఆ ఇద్దరు మహనీయుల గొప్పతనాన్ని తగ్గించే అంశంగా చూడకూడదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరూ తమ తమ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. జానకమ్మ గాత్రం ఎప్పటికీ సంగీత ప్రేమికుల హృదయాల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. అదే ఆమెకు అభిమానులు అందించే నిజమైన స్వర నివాళి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.